ఏ ఛానల్లో చూసినా రవి 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 హైబొమ్మ 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 కానీ ఆ రవి అంటైనా ఎంత మిరాకిల్ ఎంత టాలెంటెడ్ అంటే అసలు పోలీసులకు సవాల్ చేసిందంట అన్న ఒక మాట చెప్పాలంటే హైబొమ్మ అనేది ఓపెన్ కావట్లేదు ఇప్పుడు అంటే ఆయన రవి అంటే దొరికిపోయాడు మరి అది ఎంతవరకు దొరికిందా అనేది ప్రభుత్వం పట్టుకుందా లేదా ఏదో వాళ్ళ వైఫ్ పట్టించిందని చెప్తున్నారు అది నిజమా ఇది నిజమా అర్థం కావట్లేదు ట్రోల్ చేస్తున్నారు ఏదో శివాజీ మూవీ ట్రోల్ చేసేసి కింద పెట్టేస్తున్నారు అది మరి అది నేను లీగల్ అనుకున్నాను ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నారు మరి దగ్గర 5 years నుంచి ఒక 8 years నుంచి అది ఐబొమ్మ ఉంది ప్రతి ఒక్కరు రిలీజ్ అయిన 2 daysకి వచ్చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు మరి ఇంతమంది మన ఇండియా లెవెల్లో ఇండియా వైజ్గా అందరూ చూసినప్పుడు మరి ఇన్ని రోజులు బ్లాక్ చేయండి మరి ఇప్పటి బ్లాక్ చేస్తారు అది లీగల్ అని మీకు తేలినప్పుడు ఎట్లా ఇండోళ్ళు ఏం చేశారు పట్టుకోలేకపోయారా కానీ ఆ రవి అంటైనా ఎంత మిరాకిల్ ఎంత టాలెంటెడ్ అంటే మన దేశానికి ఏదో చేయాలి ఆ టాలెంట్ కి అసలు ఏంటి అంత ఒక మిరాకిల్ అసలు ఆయన తప్పండి తప్పని ఒప్పుకుంటున్నాను తప్పే కానీ ఇన్ని రోజుల దాకా ఏం చేశారు మన మీడియా కానీ ప్రభుత్వం కానీ అండ్ ఎవరు మన డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు అసలు పోలీసులకు సవాల్ చేసిందంట మీరు ఏమన్నా చేసుకోని అని చెప్పేసి మరి ఎవరేం చేయలేదు ఇప్పుడు ఎలా చేసిరి ఎలా దొరికింది నాకు అర్థం కావట్లేదు ఇది మరి నాకే ఆయననా మరి ఇంకా దాని వెనకాల ఎంతమంది ఉన్నారని వెయిట్ అండ్ సీ అందరు చూస్తున్నారు ఇదే ఆ టాపిక్గా మారింది ఇదే రవి 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 ఏ ఛానల్లో చూసినా రవి 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 హైబొమ్మ 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 చాలా వరకు ఈ మధ్య రిలీజ్ అయ్యే మూవీస్లలో ప్రతి ఒక్కటి ఓజీ కానీ చాలా బిగ్ మూవీస్ చాలా అంటే చాలా మూవీస్ కాంతారా కానీ ఎనీ మూవీ ఏ మూవీ రిలీజ్ అయినా 2 days కానీ 1 day కానీ ఆల్రెడీ ఐబొమ్మలు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు ఏంటంటే ఐబొమ్మలు వచ్చేసింది కదా ఇంకా థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలని చెప్పేసి ఆ థియేటర్కి వెళ్ళడం మానేసారు మా అంటే ఒక 1 day అండి 1 day నెక్స్ట్ డే ఐబొమ్మలు వచ్చేస్తుంది దీనివల్ల డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా లాసే కొంతమంది ఏమనుకుంటారంటే ఐబొమ్మలో వచ్చేస్తుంది కదా అని ఒక ఆశ నిరాశ అయిపోయింది ఇప్పుడు నష్టమే కానీ ఇప్పుడు టికెట్ రేట్ తగ్గించాలని అనుకుంటున్నాను నాకు ఒక ఏంటంటే ఇప్పుడు రవి అరెస్ట్ అయ్యిండు ఆయన తప్పు చేసింది కాబట్టి దొరికాడు వాళ్ళ నాన్న కూడా ప్రభుత్వానికి చెప్పాడు మీడియాకి కానీ 100% మన పబ్లిక్కి టికెట్ రేట్ తగ్గించాలి హ్యాపీ ఫైనల్గా మూవీ ఇంకెక్కువ రోజులు అప్పట్లో 100 days 200 days వచ్చింది కదా ఇప్పుడు కూడా ఐబొమ్మ లేదు మూవీ రూల్స్ కూడా పోతుంది కొన్ని రోజులలో కాబట్టి మీరు టికెట్ రేట్లు తగ్గించాలండి డైరెక్టర్లు అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీరు 10 days ఆడే మూవీ 100 days ఆడుతుంది టికెట్ తగ్గించండి ప్రతి ఒక్కరు థియేటర్కి చూస్తారు